విద్యార్థులకు 100% ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా శ్రీహర్షిని విద్యా సంస్థలు పనిచేస్తుందని శ్రీహర్షిని విద్యా సంస్థల చైర్మన్ గోరింట్ల రవికుమార్ అన్నారు. గత 30 ఏళ్లుగా కేజీ టు పీజీ విద్యను అందించిన హర్షిని విద్యా సంస్థలు ఈ ఏడాది నుంచి మహిళా ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించడం జరిగిందన్నారు. జిల్లా ప్రజలతో పాటు శ్రేయోభిలాషులు విద్యార్థులు అందించిన నమ్మకంతో శ్రీహర్షిని విద్యా సంస్థలు ఇంజనీరింగ్ విద్యలోకి ప్రవేశించడం జరిగిందని తెలిపారు. ఈ ఏడాది నుంచి ఏడుగుండ్లపాడులో శ్రీహర్షిని ఇంజనీరింగ్ కళాశాల నందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సిఎస్ఈ, డేటా సైన్స్ వంటి ఇతర కోర్సులతో పాటుగా ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సులను అందిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థుల కోసం ఏసీ వసతి గృహంతో పాటుగా కళాశాల ప్రాంతం నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. విద్యార్థుల సంరక్షణ తమ బాధ్యతగా భావిస్తూ ముందుకు నడుస్తున్నామని తెలియజేశారు. నిన్నటి రోజున శ్రీహర్షిని ఇంజనీరింగ్ మహిళా కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రులు, ప్రజా ప్రతినిధులు, శ్రేయోభిలాషులు, జిల్లా ప్రజానీకానికి గోరింట్ల రవికుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. నిన్న 12వ తారీఖు శ్రీహర్షిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ ఇనాగ్రేషన్ జరిగింది. ఆ ఇనాగ్రేషన్ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులతో పాటు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పెద్దలందరూ హాజరయ్యారు. వాళ్ళందరికీ కూడా శ్రీహర్షిని విద్యా సంస్థల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలానే నిన్నటి కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఇచ్చేసినటువంటి మిత్రులకు, శ్రేయోభిలాషులకు, జిల్లా వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి మా పూర్వ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, మా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. శ్రీహర్షిని విద్యా సంస్థలు విద్యారంగంలో ఇప్పటికి ప్రకాశం జిల్లాలో 30 సంవత్సరాల నుంచి ఉన్నాము. 1994 నుంచి నేటి వరకు ఒక కోచింగ్ సెంటర్గా, తర్వాత మరో డిగ్రీ కాలేజీగా, తర్వాత జూనియర్ కాలేజెస్గా, పీజీ కాలేజెస్గా విస్తరించి ఇలా ఒంగోలు, ఏడుగుండ్లపాడు, మార్టూరు, అద్దంకిల్లో బ్రాంచీలు కలిగి ఉండి దాదాపుగా 10,000 మంది విద్యార్థులతో జిల్లాలో ప్రముఖ విద్యా సంస్థగా వెలుగొందుతూ ఉంది. ముఖ్యంగా శ్రీహర్షిని విద్యా సంస్థకున్న ప్రధానమైన ఎసెట్ ఆడపిల్లల యొక్క భద్రత మరియు భరోసా. 30 సంవత్సరాల నుంచి శ్రీహర్షిని విద్యా సంస్థని ఆదరిస్తున్న ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ అందరికీ కూడా మా ధన్యవాదాలు. దీన్ని నిలబెట్టుకుంటూ మరొక ముందడుగు వేస్తూ ఉన్నాము. ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ఒంగోలులో ఒక మహిళా ఇంజనీరింగ్ కాలేజీని నేను ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించిన అన్ని అనుమతులు పొంది ఉన్నాము. ఆ ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్తో పాటు లేటెస్ట్ కోర్సులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్, దాంతోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈసీఈ వంటి మంచి బ్రాంచ్లు తీసుకొచ్చున్నాం. దాంతోపాటు ఎంసీఏ, ఎంబీఏ కోర్సులు ప్రవేశపెట్టున్నాం. మహిళల కోసం ప్రత్యేకమైన ఇంజనీరింగ్ కాలేజీ, దీనిలో ఏసీ హాస్టల్ ఫెసిలిటీ ఇస్తున్నాము. అలానే ఒంగోలుతో పాటు ఒంగోలు చుట్టుపక్కల 50 కిలోమీటర్స్ రేడియస్లో బస్ ఫెసిలిటీస్ ఇస్తున్నాము. ఒక మంచి వాతావరణంలో ఒక అద్భుతమైన ఫ్యాకల్టీతో ల్యాబ్స్ కానీ, లైబ్రరీ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా ఒక మంచి కాలేజీని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. మా గోల్ ఒకటే, ఇప్పటికే డిగ్రీ విద్యా విధానంలో మేము డిగ్రీ చదివిన పిల్లల్లో ప్రతి ఇద్దరిలో ఒకరికి క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా బయటికి పంపిస్తున్నాం. మా ఇంజనీరింగ్ కాలేజ్ గోల్ ఒకటే, 100% ప్లేస్మెంట్ సాధించాలి అనే లక్ష్యంతో ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికోసం ఫస్ట్ ఇయర్ నుంచే సిఆర్టీ ట్రైనింగ్ ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళకి మంచి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీని తీసుకొని ఉన్నాము. అలానే సీనియర్ మోస్ట్ ప్రిన్సిపాల్ని అపాయింట్ చేస్తున్నాము. సెక్యూరిటీతో పాటు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి ట్రైనింగ్ ఇవ్వాలి, 100% ప్లేస్మెంట్ ఇవ్వాలి అనే లక్ష్యంతో ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి శ్రీహర్షిని విద్యా సంస్థల్ని గత 30 సంవత్సరాల నుంచి ఆదరించిన విధంగానే ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ విద్యా సంస్థను ఆదరిస్తున్న ప్రకాశం జిల్లా ప్రజానీకానికి, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, నేను ఇనాగ్రేషన్కి ఇచ్చేసినటువంటి పెద్దలకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.